ఇదంతా ఒక లెక్క కానీ మీరంతా ఇవన్నీ చెప్తున్నారు కానీ రూలింగ్ పార్టీలో వాళ్ళు ఏమంటున్నారంటే రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మేము క్లీన్ షీట్ చేయబోతున్నాం బీఆర్ఎస్ అనేసి అంటున్నారు. మరో పక్కనేమో ఇప్పుడు కొల్లాపూర్ నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్లో చేరికలు జరగబోతున్నాయి కేటీఆర్ గారి చేతుల మీదుగా. సో ఓవరాల్గా దీన్ని బట్టి నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒకటండి, వాడు ఏదైతే ఇప్పుడు ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కానీ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీకి నేను చెప్తున్నా, మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు పట్టిన దరిద్రము 60-70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ తెలంగాణని నాశనం చేసిందనేది కూడా అందరికీ తెలుసు. యావత్ తెలంగాణ ప్రజలందరికీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ బీజేపీని భూస్థాపం చేయడమే తెలంగాణ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. ఇక్కడ కాకుండా కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశం కూడా కేసీఆర్ గారితోనే శ్రీరామ రక్షణ అని చెప్పేసి అందరు భావిస్తున్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. అదే ఇప్పుడున్న ముఖ్యమంత్రికి యావత్ భారతదేశం నుంచి కానీ ప్రపంచం నుంచి వానికి తిట్లు పడుతున్నాయి. మా కేసీఆర్ గారికి అందరూ గుర్తు చేస్తూ ఉన్నారు, దేవుడు మంచిగా చేసిండని చెప్పేసి అందరికీ పూల వర్షం కురిపించినట్టు కురిపిస్తున్నారు మా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి. ఇది వారి దృష్టిలో ఒకటి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇప్పుడు జైనింగ్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ మాజీ జెడ్పీటీసీలు కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న మండల అధ్యక్షులతో సహా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు కేటీఆర్ అన్న గారు కూడా చాలా షెడ్యూల్ కూడా బిజీ అయిపోతుంది. అందరు జాయినింగ్ విషయంలో అందరు వస్తారు. అందరినీ కూడా కూర్చొని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ అందరినీ మంచిగా చేసే బాధ్యత అంతా ఇది ఉన్నది మన కేసీఆర్ గారికి తప్ప ఇంకెవరికి లేదు. కేసీఆర్ గారితోనే మన బీఆర్ఎస్ పార్టీతోనే శ్రీరామ రక్షణ మన యావత్ తెలంగాణ ప్రజలందరికీ అని చెప్పేసి తెలియజేస్తున్నా. చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు వచ్చారు. మరి అసెంబ్లీలో కూడా 5 నిమిషాలు ఉండలేదనేసి కూడా అంటున్నారు. యాజ్ అ కార్యకర్తలు కావచ్చు, స్పోక్ పర్సన్స్ కావచ్చు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటి బూస్టప్ వచ్చింది? ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారే ఉండి మాట్లాడాల్సిన అవసరం లేదు. మా కేటీఆర్ గారు ఉన్నారు. మా హరీష్ రావు గారికి మైక్ కట్ చేసిరండి. నీళ్ళ విషయంలో ఏమాత్రం అనుభవం లేదు, అవగాహన లేదు, ఆయనకు ఏం తెలియదు. అప్పుడు కూడా ఆయన మోచే నీళ్ళు తాగిండు రేవంత్ రెడ్డిది. ఆయన చెప్తేనే ఆయనకు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడం కోసం ఎమ్మెల్యేని కొనుగోలు విషయంలో 50 లక్షలు రెడ్ హ్యాండ్గా దొరికిన దొంగ ఆయన. తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పోయిన వ్యక్తి ఆయన. తెలంగాణ పట్ల కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల కానీ ఏ మాత్రమైన అనుభవం లేదు, అవగాహన లేదు. ఆయనకు ప్రేమ అనేది గింత కూడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంటే కాంగ్రెస్లో ఉన్న సన్నాసులు లుచ్చనా కొడుకులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక శని లెక్క పట్టుకున్నారని చెప్పేసి తెలియజేయక తప్పదు.